ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హెమ్మింగ్ మరియు ఉక్సులు కాజాలు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా అయితే మీరు ఈ విధంగా ఒక మందపాటి క్లాత్ని అయితే తీసుకోండి. అంటే వీటి మీద మనం ఉక్సులు కాజాలు వేయడానికైతే మంచిగా వస్తాయి అన్నమాట నేర్చుకునేటప్పుడు. అదే పలచటి క్లాత్ అనుకోండి, మనం ఉక్సులు కాజాలు వేయడానికి అంత మంచిగా అనిపించదు. క్లాత్ అనేది లాగేస్తుంది అన్నమాట. కొంచెం మందపాటి క్లాత్ అనుకోండి, మనం ఉక్సులు కాజాలు వేయడానికి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అయితే నేను ఇప్పుడు ఆ క్లాత్ మీద చూపించట్లేదు. నేను నార్మల్గా స్టిచ్చింగ్ చేసినటువంటి కట్ వర్క్ బ్లౌజ్ మీద అయితే మీకు ఇప్పుడు హెమ్మింగ్ ఉక్సులు కాజాలు ఏ విధంగా వేయాలైతే చూపిస్తానండి. ముందుగా మనం నడుము హెమ్మింగ్ చేసుకుందాము. హెమ్మింగ్ చేసుకోవడానికి సూదిలోనికి ఒక పేట దారం అయితే ఎక్కించుకోవాలండి. ఒక పేట అయితే మనకి హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ముడి ఈ విధంగా వేసుకోవాలి దారం ఎక్కించుకున్న తర్వాత. మరి ఉక్సులు కాజాలు వేయటం కూడా రాదా మాకు అని మీరు అనుకోకండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరికైనా సరే మనం కంపల్సరీగా హెమ్మింగ్ మరియు ఉక్సులు కాజాలు వేయటం నేర్చుకోవాలండి. అవి వస్తేనే మనకి బ్లౌజులు పర్ఫెక్ట్గా అనేది వస్తాయండి. ఎందుకనంటే హెమ్మింగ్ నీట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత నీట్గా అనిపిస్తుంది. సేమ్ కలర్ దారం అయితే వేయాలండి. మనం దారం ఒకటి సరిగా ఉందిలే, సరిపోయిందిలే అన్న విధితో మాత్రం వేయకూడదు. దారం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దారం సేమ్ కలర్ దారంతోనే మనం హెమ్మింగ్ అనేది చేస్తే కిందకి కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఏలు అనేది ఆ క్లాత్ కిందకి వెళ్ళిపోవాలన్నమాట. మన ఏలు చూపుడు వేలు ఈ విధంగా పెట్టేసుకుని ఈ విధంగా పట్టుకోవాలి. చూడండి, పైన మనకి అసలు ఏమీ కనిపించదు అనమాట. చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హెమ్మింగ్ చేయటం. చూడండి, ఇది ఇలా చిన్నగా పట్టించాలి. కింద చిన్నగా పట్టించి కొంచెం పైగా పట్టించుకున్నా సరిపోతుంది అన్నమాట. పైన లైనింగ్ ఈ విధంగా హెమ్మింగ్ మొత్తం అయితే పూర్తయిపోతుందండి. చూడండి, ఇలా ఈ విధంగా చేయాలన్నమాట. మరి మాకు హెమ్మింగ్ కూడా రాదా నేర్చుకోవడానికి అని అనుకోకండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే నేను హెమ్మింగ్ చూపిస్తున్నాను. ఏలు ఈ విధంగా పెట్టేసేయాలి. ఒక్కొక్కసారి మనకి ఏలుకి కూడా సూది అనేది గుచ్చుకుపోతుంది. మనం కొంచెం జాగ్రత్తగా హెమ్మింగ్ చేయాలండి. నార్మల్గా అయితే నేను బయటికి ఇస్తాను హెమ్మింగ్కి, మీకు చూపించడం కోసమని నేను ఇప్పుడు ఈ హెమ్మింగ్ అనేది చేస్తున్నానండి. బ్లౌజులన్నీ కూడా నేను బయటికే ఇచ్చేస్తాను హెమ్మింగ్ చేయడానికి. చూడండి, ఇలా ఈ విధంగా హెమ్మింగ్ రెండు మోడల్గా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నార్మల్గా సింపుల్ మెథడ్ అనేది చూపిస్తున్నాను. ఇలా వేయచ్చు. తర్వాత ఇంకొకటి సూదికి మెలికి కూడా వేసి ఇంకొకలాగా కూడా హెమ్మింగ్ చేయొచ్చు. ఇదైతే సింపుల్గా అయిపోతుంది. ఇలా చూడండి, ఇలా ఈ విధంగా మనం ముడికాడ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు హెమ్మింగ్ అయిపోయింది కాబట్టి మనం ఉక్సులు కాజాలు స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ముందులా కాజాలు స్టిచ్చింగ్ చేసుకుందాము. కాజాలు వేసుకుందాము, ఆ తర్వాత ఉక్సులు వేసుకుందామండి. కాజాలు వేయడానికి మనకి 2 పెట్టల మీద అనేది దారం ఎక్కించాలి. ఇప్పుడు అంటే మొత్తం 4 లేయర్స్ అనేది వస్తాయి సూదిలో నుండి. మనకి అటు 2 ఇటు 2 అనేది ఉంటాయి అన్నమాట. నీడిల్లోనికి దారం ఎక్కించుకునేది చూసారు ఎంత బాగా ఉపయోగపడుతుందో మనకి. అది ఉన్నట్లయితే చాలా సులువుగా మనం దారం అనేది ఎక్కించుకోవచ్చు. ఇలా చివరన అనేది ముడిపెట్టేసేయాలి. ఇలా ముడిపెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను బ్లౌజ్కి చూపిస్తున్నాను కాబట్టి చూడండి, మనం ఎక్స్ట్రా కాజా వేస్తాం కదా, అక్కడి నుంచి వేసినట్లయితే దారం అనేది తెంచకుండా చివరి వరకు ఈ విధంగా మనం వేసేయచ్చు. చూడండి, ఇలా ఫస్ట్ కింద నుంచి పైకి లాగాలి, ఆ తర్వాత మళ్ళీ కిందకు దించి ఆ తర్వాత మళ్ళీ పైకి లాగాలి. ఈ విధంగా మీరు 4 సార్లు వేయండి. 4 సార్లు వేసినట్లయితే కొంచెం గట్టిగా ఉంటుందండి కాజా. ఇలా రావాలి. చూడండి, ఇంకొకసారి చూపిస్తాను మెలికి.
ఇలా ఈ దారం ఇటు ఉండాలి, ఇది ఇలా వచ్చి దీని లోనికి రావాలన్నమాట. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను కనిపిస్తుందని. చూడండి ఇలా చేయాలి ఈ విధంగా. ఇది కాజా కుట్టండి, అందుకని దీన్ని కాజాలు అంటారనమాట. ఇది సేమ్ మనం ఇలాగే వర్క్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ కింద నుంచి దించేసాం కదా, ఆ తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇక్కడ దించేసి మళ్ళా ఫస్ట్ దించిన దగ్గర నుండి పైకి లాగాలి. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి లాగి ఇప్పుడు పై క్లాత్ని ఈ విధంగా పైకి లాగేసి ఇది 3 ఇలా 4 టైమ్స్ వేసినట్లయితే మనకి కాజా అనేది గట్టిగా ఉంటుందండి. అదే 3 సార్లు వేసామనుకోండి చాలా సన్నగా వస్తుందన్నమాట. అంత సన్నగా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కాజాలు తెగిపోతాయి కదా. ఈ విధంగా 4 టైమ్స్ వేయండి. 4 టైమ్స్ వేసినట్లయితే మనకి కాజా అటు లావుగా రాకుండా ఉంటుంది, సన్నగా రాకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఇలా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసి కిందకి దించేసేయాలండి. ఆ తర్వాత మనం మార్కింగ్ ప్రకారం అయితే మొత్తం కూడా బ్లౌజ్కి అనేది మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ చేసుకునే విధానం కూడా మీకైతే చూపిస్తాను నేను. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే చూపించట్లేదండి. దీనికైతే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. కాజాలు వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా కింద ముడి పెట్టేసుకోవాలన్నమాట. ఒకసారి దించేసి లాగేసిన తర్వాత మళ్ళీ రెండోసారి అప్పుడు కింద దారంలో నుంచి లాగినట్లయితే మనకి ముడి పడిపోతుంది. చూడండి ఇలా అయినా అనొచ్చు. ఈ విధంగా ఈ కట్టర్ కూడా మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి కాజాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఉక్స్లో ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఉక్స్లకి ఈ విధంగా బాక్స్ అనేది పెడతానండి. ఇలా చివరికి పెట్టేసేయాలి. మీరు క్లాత్ మీద వేస్తున్నట్లయితే ఒక క్లాత్ మందపాటి క్లాత్ మీద వేస్తున్నట్లయితే అది చివరికి పెట్టేసేయాలి. నేను ఇప్పుడైతే బ్లౌజ్ మీదే చూపిస్తున్నాను. చూడండి ఇటు చివరి నుంచి ఇలా ఈ వేలుతో పట్టేసుకోవాలి. ఈ చేత్తో ముందల ఈ హోల్లో స్టిచ్చింగ్ చేసేయాలి. మొత్తం కూడా ఆ హోల్ అంతా ఫిల్ అయిపోవాలి. మీరు లెక్క పెట్టి వేసుకోండి. కావాలంటే 5-6 సార్లు ఈ విధంగా మొత్తం వేసినట్లయితే ఆ హోలు ఫిల్ అయిపోతుంది. ఎందుకనంటే 4 లేయర్స్ అనేది దారం ఉంది కాబట్టి మందంగా అనిపిస్తుంది. ఇప్పుడు కింద క్లాత్ నుండి ఈ విధంగా సూది అంటే ఉక్సు లోనకలు అనేది వేయాలి. చూడండి ఇక్కడ కింద నుంచి ఇటు అవుట్ సైడ్కి లాగి అటు పక్కకి లాగి ఇప్పుడు దాని లోన్ నుంచి మనకి హుక్ పెడతాం కదా, హుక్ లోన్ నుంచి ఈ విధంగా మళ్ళీ ఇటు పక్కగా వచ్చేసేయాలి. ఇలా ఈ విధంగా మొత్తం కూడా వేసేయాలి. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు యువతల హోల్ అంతా ఫిల్ చేసేయాలి. మనకి దారం అనేది ఎక్కడ తెగకుండా మొత్తం ఉక్స్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. దారం తెగకుండా వచ్చేస్తుంది. దారం ఎప్పుడైనా చిక్కుపడినప్పుడు మొత్తం కూడా కిందకి సూది అట్లా వదిలేసేసి ఒకసారి చేతితో మనం ఈ విధంగా అన్నట్లయితే దారం అనేది మొత్తం స్ట్రైట్ అయిపోతుంది అన్నమాట. ముడి పెట్టేసుకుందాం. పడిపోయింది ముడి. చూడండి చాలా సింపుల్గా ఉక్సులు కాజాలు మనం నేర్చుకోవచ్చండి. చూడండి ముడి ఈ విధంగా పెట్టేసేసుకుని ఇంకొక ఉక్స్ కూడా వేసి చూపిస్తాను. ఇటు చివరికి వచ్చేటట్లు చూడాలి. చూడండి ఇట్లా ఇటు చివరికి వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఉక్స్ లోనికి అనేది వెళ్ళకుండా చూడండి ఇలా ఉండాలన్నమాట.
ఆ ఎడ్జ్కి కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ హోల్ అంతా కూడా నింపేసేసేయాలి. ఉక్సులు కాజాలు రావు అనుకోకండి, నేను ఓన్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమనే చూపిస్తున్నాను. ఉక్సులు కాజాలు నీట్గా నేర్చుకున్నట్లయితే మనం బ్లౌజులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఉక్సులు కాజాలు ఎలా పడితే అలా వేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా ఉండదు, కస్టమర్స్ కూడా అంతగా రారు. ఎందుకని అంటే ఉక్సులు కాజాలు గట్టిగా ఉంటేనే కదా మనకి కస్టమర్స్ ఎక్కువగా వచ్చేది. చూడండి, ఈ విధంగా మొత్తము కూడా నేను బ్లౌజ్ కంప్లీట్ చేసేసాను. ఉక్సులు కాజాలు కట్ వర్క్తో, ఇది కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. మీకు చూపించడం కోసమని నేను బయటికి ఇవ్వకుండా ఇంకా నేనే స్టిచ్చింగ్ అయితే చేసేసాను మొత్తము కూడా. ఇవి పూసలు కూడా కట్ వర్క్కి మధ్యలో చిన్న చిన్న పూస కూడా వేసాను, వైట్ పూస. ఈ విధంగా మనం ఈరోజు క్లాసులో ఉక్సులు కాజాలు హెమ్మింగ్ చేయటం నేర్చుకున్నాం కదా. మరో క్లాస్లో ఇంకొక వీడియోతో అయితే మనం కలుద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్